పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తన సొంత సోదరుడు కడప ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత పాశవికంగా గొడ్డలతో నరికి చంపినటువంటి అవినాష్ రెడ్డికి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఇద్దరు తీవ్రంగా గొడవ పడినట్టుగా తెలుస్తా ఉంది. అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో ఆ గొడవ జరిగింది, అసలు ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి ఏకంగా పులివెందుల రాజకీయాలను కూడా అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి వదిలేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ శవాన్నైతే అడ్డం పెట్టుకొని ఏ బాబాయ్ చావునైతే నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి చివరికి అది చేసింది తానే, తన కుటుంబ సభ్యులే అనేది ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలిసిన తర్వాత కడప మెజార్టీని 60,000కి జగన్మోహన్ రెడ్డి మెజార్టీ ఉన్న మెజార్టీ నుంచి 30,000 భారీగా తగ్గించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే అయినప్పటికీ సరే అవినాష్ రెడ్డిని కాపాడాడు. అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవంగికి అవినాష్ రెడ్డి ఒకను, శివశంకర్ రెడ్డి ఒకను, వాళ్ళిద్దరి జోలికి పోవద్దు అంటూ అతను ఆదేశాలు ఇచ్చాడని కూడా సునీతా రెడ్డి గారు చెప్పారు. సరే, ఈ కుటుంబ కథా చిత్రం అంతా మీ అందరికి తెలుసు, ఈ క్రైమ్ కథా చిత్రం కూడా మీ అందరికి తెలుసు, పదే చెప్పబడలే. అయితే అంత సన్నిహితంగా ఉన్నటువంటి అంత కలిసి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఓ విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. తాడేపల్లి కొంపలో ఇద్దరు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో గొడవ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే కడప నుంచి దాదాపు 10 మంది దాకా ఆ కడపలో ఎవరైతే గెలిచారో కార్పొరేటర్లు, కడప కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం, మరో 10 మందికి పైగా జాయిన్ అవటానికి సిద్ధమవటం, అంటే తన సొంత జిల్లాలో ఎక్కడైతే అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడో కడప నుంచి, అక్కడి నుంచి ఎక్కడైతే తన బలం అనుకున్నాడో చరిత్రలో రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పైగా వారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో లేదా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కడపని కంచుకోట్లాగే మార్చుకున్నారు. అయితే అటువంటి చోట ఆ కోట బీటలు వారుతుండటంతో అవినాష్ నీ చేతగానితనంతోనే, నీ చేవలేనితనంతోనే నువ్వు ఎంపీగా ఉండి కూడా కడప కార్పొరేషన్ నువ్వు నిలబెట్టలేకపోతా ఉన్నావు, కార్పొరేటర్లు వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతా ఉన్నావు, నీ చేతగానితనంతోనే ఇది అవుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ పై ఎక్కి దిగినట్టుగా, పైగా ఇక నుంచి కార్పొరేటర్లు పోవటానికి లేదు, కడప మేయర్ మన చేతిలో నుంచి జారిపోవటానికి లేదు, కడపలో మన రాజకీయ పట్టు కోల్పోవటానికి లేదు అని అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ అవినాష్ రెడ్డి, అయ్యా పనికిమాలినోడా, రాష్ట్రం అంతా మన బతికేది 11 సీట్లు వచ్చినాయి, నీ చేతగాని పరిపాలనతో, నీ సైకోయిజం పరిపాలనతో, నువ్వు ఒక కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి పరిపాలన చేయడంతో, నువ్వు అమరావతిని విధ్వంసం చేయడంతో, పోలవరాన్ని గాలి కుదిలేయటంతో, నిన్ను ప్రశ్నించినటువంటి వాళ్ళ ప్రశ్నలను తీసుకొని నువ్వు వాటికి సమాధానాలు చెప్పకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మన సొంత పార్టీలో నాతో పాటు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి వేలాది మందిని నువ్వు చిత్రహింసలకు గురి చేపించి లక్షలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ పాస్బుక్ల మీద నీ ఫోటో ఏందిరా షండాల్డా, నీ ఫోటోల పిచ్చికి, నీ రంగుల పిచ్చికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాలన్నింటికి పార్టీ రంగులే పిచ్చి దానిపైన కోర్టుతో చెప్పులు దెబ్బలు తీసుకొని, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు, కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి క్రమంలో నువ్వు పడి ప్రజా సంక్షేమాన్ని మరిచి ఈ రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేసి నువ్వు చేసినటువంటి పరిపాలన వల్ల కడప జిల్లాలో కూడా, ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇంకా మిగిలిన సీట్లలో కూడా పులివెందులు ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ వచ్చింది. మిగిలిన చోట్లలో బద్వేలు తెలుగుదేశం అభ్యర్థి అయితే కొంత బయటపడేటువంటి అవకాశం ఉండేది. రాజంపేట త్రుటిలో కోల్పోయారు. ఈ రకంగా చిన్న మార్జిన్తో ఆ సీట్లు కూడా పోయినాయి. కానీ లేకపోతే తెలుగుదేశం 9 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఉండేది. నీ పరిపాలన చండాలంగా ఉండబట్టి సొంత జిల్లా ప్రజలు, సొంత నియోజకవర్గ ప్రజలు కూడా చివరికి పులివెందుల్లో కూడా నీ మెజార్టీ, సరే రాష్ట్రంలో అంటే ఏదో జరిగింది అనుకుందాం, నీ నియోజకవర్గంలో నువ్వు పెద్ద పేదవాళ్ళకే చేశా, ఏదేదో పీకే పొడిచా అంటావు కదా, ఇవన్నీ చేస్తుంటే నీకు 30,000కు పైగా మెజారిటీ ఎందుకు గత ఎన్నికలకి నిన్నకి తగ్గింది? సొంత నియోజకవర్గ ప్రజలు నేను చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందన్నా. నీ చండార పరిపాలన వల్ల ఇటువంటి పరిస్థితి వస్తే నువ్వు కనీసం ఎమ్మెల్యేలు గెలవకుండా, మంత్రులు గెలవకుండా, అసలు నాయకుల్ని గాలి కొదిలేసి నువ్వు చేసినటువంటి నికృష్ట పరిపాలనకి ఇవాళ పార్టీ ఈ స్థితికి వస్తే నువ్వు ఆ రోజు కనీసం నా మీద ఉన్నటువంటి కేసు కొట్టేపించలేకపోయావు. ఈరోజు ఆ కేసు మళ్ళీ నన్ను కాటేసేటట్టుంది, మళ్ళీ నేను అరెస్ట్ అయ్యేటట్టున్నా. ఇప్పుడు పార్టీ మారుతా అన్న బీజేపీలు కూడా తీసుకోరు, ఎందుకంటే ఆ రోజుల్లో అయితే బీజేపీ తీసుకొని ఉండేది ఏమో, అప్పుడు పొత్తు లేదు కాబట్టి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా పొత్తులో ఉన్నారు. ఇప్పుడు నన్ను కేసుల్లోంచి కాపాడనే మీ పార్టీలోకి వస్తా అన్నా కూడా నన్ను దేకేటువంటి పరిస్థితి లేదు. నా కష్టాలకి, నా కుటుంబ కష్టాలకి పార్టీ ఈ రకంగా తయారవటానికి నువ్వే కదంటాయా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసినటువంటి నికృష్ట పరిపాలనే కదా కారణం అని అవినాష్ రెడ్డి కూడా తీవ్ర స్వరంతోనే అతన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. పోయే వాళ్ళని నేనెట్ట ఆపుతానయా, ఆ రోజు తెలుగుదేశం వాళ్ళందరూ నువ్వు తీసుకోలేదా? అదేవిధంగా రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు జరిగితే కొంతమంది వాళ్ళు గెలిచేవాళ్ళు, కొంతమంది మనోళ్ళు గెలిచారు. మొత్తం ఏకగ్రీవం కావాలా, మొత్తం లాక్కోవాలా, మొత్తం దోచుకోవాలా అని చెప్పి నువ్వు ఎన్నికలు కూడా జరగకుండా
కడప కార్పొరేషన్ మొత్తం లాగేసినావే, అట్లా రాష్ట్రం అంతా లాగేసినావే. ఇవాళ వాళ్ళు ఎట్టుంటారు? వాళ్ళందరికీ పనులు ఇచ్చావా? వాళ్ళందరిని పలకరించావా? వాళ్ళందరికీ సమయం ఇచ్చావా? వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చావా? ఇవాళ నేను ఏం చెప్పాలి? అసలు ఈ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందా లేదా అనేటువంటి డౌట్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో నేను ఏమీ చేయలేను, నేను ఆపలేను, కావాలంటే వాళ్ళందరినీ నీతో మీటింగ్ ఏర్పాటు చేస్తా, నువ్వు ఆపుకోవయా నీకు చేత అయితే, నీ వాళ్ళే కానప్పుడు నేనేమి చేస్తానన్నట్టు కూడా ఇద్దరు ఒకరికొకరు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు ఏం చేసుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరు.